గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓడికి తెస్తున్నాం ఆటాటోపమని చెప్పి అది ఆడ వరంగల్ యాన పోయి నీళ్ళు ఇడిచిన అధ్యక్ష దేవాదులు కాదు కాకతీయ కాలువలు నీళ్ళు ఇడిచిండ్రు కాకతీయ కురవి ఆడ పోయి నీళ్ళు ఇడిచిన అధ్యక్ష ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎట్లా పోతే కాలువలో నీళ్ళు ఎట్లా పోయినాయి అధ్యక్ష మళ్ళీ ఆయన ఎట్లా హైదరాబాద్ వాపస్ వచ్చిన నీళ్ళు కూడా వాపస్ వచ్చేసినాయి నీళ్ళు పోయి కురవి ముడ్డించుకొని హైదరాబాద్ వాపస్ వచ్చినాయి కథం ఈ తర్వాత రాలేదు జీవితంలో ఇవాళ ఎక్కడి అధ్యక్ష అద్భుతమైన జలధారలు ఎంత అద్భుతమైన జలధారలు కాళేశ్వరం పుణ్యమాని కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారలు అధ్యక్ష 4 సజీవ జలధారలు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి పోయేటువంటి మానేర్ రివర్ దక్షిణ కరీంనగర్లో దక్షిణం నుంచి బారి తూర్పుకు పోయేటువంటి ఉత్తరానికి పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి జలధారలు వందలాది చెక్ డ్యాంలతో అదేవిధంగా వరద కాలువ ఒక రిజర్వాయర్గా మార్చబడి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కోసం ఒక అద్భుతమైన 1.5 టీఎంసీగా ఒక సజీవ జలధార అధ్యక్ష సంవత్సరం పొడుగుతూ దానిలో ఒడ్లు పట్టుకొని నీళ్లు ఉంటున్నాయి ఇవాళ కాకతీయ కాలువ నిండు గర్భిణిలాగా 9 నుంచి 10 నెలలు పారుతూ 2 పంటలు పండిస్తూ కాకతీయ కెనాల్ ఒక సజీవ జలధార అదే ఉత్తరాన గోదావరి అధ్యక్ష యాద్ చేసుకుంటే దుఃఖం వస్తుంది కళ్ళల్లో బాధ అవుతుంది నేను దేవుని నమ్ముతా అధ్యక్ష పాత విధానాలు నమ్ముతాం కొన్ని ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ₹1 బిల్లును ఒక నాణ్యం వేసుకుంటూ పోతాం అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులు ఉన్నాయో నీళ్ళు వేద్దామంటే నీళ్ళు ఉన్నాయో డబ్బులు వేద్దామంటే గోదావరిలో అసలు నీళ్ళు కనబడకపోయేది అధ్యక్ష ఓ మడుగుల్లో గుంటల్లో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది కానీ ఈరోజు అధ్యక్ష నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కళ్ళ ముందర ఒక సముద్రం లాంటి గోదావరి ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి మీకు ఏమర్థమవుతుందండి నాకు అర్థం కాదు నీళ్ళు మోటారు పెట్టకుండా గోదావరికి 2 దిక్కులా కూడా 5-5 కిలోమీటర్ల దూరంలో నీళ్ళు కక్కుతున్నాయి బోర్లన్నీ పర్కులేషన్ జరిగి అద్భుతంగా గోదావరిలో నీళ్ళు ఆపితే కరెంటుతో ప్రమేయం లేకుండా నీళ్ళు కక్కుతున్నాయి అధ్యక్ష బోర్లు ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో టీవీలలో ఎన్ని బ్యారేజీలు అధ్యక్ష గోదావరి మీద ఇప్పుడే బట్టి గారు ప్రస్తావించిన సీతమ్మ సాగర్ కంప్లీట్ కాలే అవుతా ఉంది ఆల్మోస్ట్ 65% అయింది పని సీతమ్మ సాగర్ 37 టీఎంసీలు సమ్మక్క సాగర్ 7.5 టీఎంసీలు 8 టీఎంసీల నిల్వ ఆ నుంచి లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టినరు దాన్ని కంప్లీట్ చేసినాం మిడిమానేరు పెండింగ్ పెట్టిన దాన్ని కంప్లీట్ చేసినాం పైన సదర్ మాటకాడ నిజాం కట్టింది ఉంటే పాతది ఉంటే దానికి సరిపోదంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా నన్ను నా ప్రాణం తీసి కట్టించిండ్రు సదర్ మాట కంప్లీట్ అయిపోయింది దాని ద్వారా కూడా బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చే పరిస్థితి ఇన్ని బ్యారేజీలు కట్టినాం మేము గోదావరి మీద 250 కిలోమీటర్ల గోదావరి నది 9 ఏళ్ల కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో 250 కిలోమీటర్ల సుజల గోదావరి 100 టీఎంసీల నీళ్లు తేలుకుంటున్నాయి అధ్యక్ష 100 టీఎంసీ వాటర్ వాళ్ళు సొంతంగా చూసినో లేదో నాకు తెలియదు దాన్ని పోతామంటే చెప్పి ఆ ఎమ్మెల్యేలను కలిపి మిమ్మల్ని కూడా కలిపి పంపిస్తాం చూసిరాని మంచిగా మీరు కూడా పై చేసి దండం పెట్టిరండి ఇవాళ కనబడుతుంది అధ్యక్ష కళ్ళకి కనబడుతుంది అది వేస్ట్ ఎవడో ఒక వెహికల్ పేపర్ కూడా రాస్తారు అధ్యక్ష ఏమైంది అధ్యక్ష మేము మనం నీళ్ళు పోసినాం ఎన్ని జస్ట్ 5-6 టీఎంసీ పోసినాం అంతే కాలం వచ్చింది భగవంతుడు మంచి వర్షాలు పడ్డాయి నేను చిత్రీకరించిన అధ్యక్ష మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ప్రాణహిత నీళ్లను కింది గోదావరి నీళ్ళను మీది గోదావరిలో పోసే వరకు గోదావరి తల్లి కోపం వచ్చింది ఉప్పొంగింది మన ఎస్ఆర్ఎస్పి నిండింది అధ్యక్ష తమాషా ఏంటంటే దాని మీద జైక్వాడ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూడా 45 టీఎంసీలు ఉన్నది ఓన్లీ 45 టీఎంసీ ఉన్నది అధ్యక్ష జైక్వాడలో నీళ్ళు రాలే మధ్యలో కురిసినటువంటి నీళ్లు మన కడెం ప్రాజెక్టు మన రకరకాల గడ్డన్నవాగు ప్రాజెక్టు మన స్వర్ణ ప్రాజెక్టు వంగితే అవన్నీ వచ్చి గోదావరిలో చేరితే బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులు మనకి నిండిపోయి ఈ కిటుకు తెలియక ఈ రహస్యం తెలియక దాని నిర్వహణ తెలియక దాని గురించి అవగాహన లేక ఎవడో ఒక పిచ్చి పేపర్ అడిగో రాస్తారు అధ్యక్ష పూర్తి విషయం నిలువెల్ల విషయం పెట్టుకున్న కొన్ని పేపర్లు ఉన్నాయి రకరకాలుగా వ్యతిరేకిస్తారు ఎవడో ఇంకో పిచ్చి మీద కూడా మనకి ఏమి ఈక తెలియదు తొక్క తెలియదు మన ప్రాంతం మనిషి కాదు మన స్టేట్ మనిషి కాదు ఆయన కాళేశ్వరం వేస్ట్ అండి మరి ఏది వేస్ట్ ఇక్కడ బుర్ర కావాలి అధ్యక్ష విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష గోదావరి కృష్ణ 2 నదులు పారుతాయి 100 మీటర్ల లోపు అధ్యక్ష
దయచేసి అందరూ యుఎంఎల్ఏలు కూడా వినాలి నేను కోరుతున్నాను. రెండు నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ 100 మీటర్స్ బిలో ఉంటుంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వరకు. మనం నిలబడి ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఈ అసెంబ్లీ ఈ హైదరాబాద్ సిటీ 535 మీటర్స్ లెవెల్లో ఉంటుంది అధ్యక్ష. అటు దక్షిణం నుంచి ఉత్తరం నుంచి రెండు దిక్కులు ఇట్లా లేస్తూ వచ్చి హైదరాబాద్ వచ్చేవరకు 535 మీటర్స్. మళ్ళీ తూర్పుకు వాల్ ఉంటుంది అధ్యక్ష. కృష్ణా గోదావరి రెండు కూడా భారతి. ఈ సిచ్యువేషన్ గమనించే మరి ఆయనకు ఆ రెడ్డి రాజులకు కాకతీయ రాజులకు ఎవరు బుద్ధి చెప్పారో ఏందో కానీ దీన్ని గమనించే వాళ్ళు ఆనాడు 75,000 ట్యాంక్స్ కట్టారు అధ్యక్ష. ఇక్కడ పడ్డ వర్షం ఆగాల చెక్ కావాలని చెప్పి ఆ రకంగా జరిగింది. దీనికి నీళ్ళు రావాలి. ఎట్లా వస్తాయి అధ్యక్ష? తమాషాలు చెప్తే కథలు చెప్తే గోళీలు ఆడుకుని కూర్చుంటే వస్తాయా? ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా? దాని ప్రయత్నమే కాళేశ్వరం. అల్టిమేట్గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజులలో కాళేశ్వరమే. మా మిత్రుడు నిరంజన్ రెడ్డి నాతో మాట్లాడుకుంటూ చెప్తాడు, సార్ ఎన్నిటికైనా కృష్ణాల దోక జరిగితే కాళేశ్వరం నీళ్ళు మాకు రావాలి అని మా మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు మా మంత్రులంతా మాట్లాడతారు అధ్యక్ష. తప్పక వస్తుందా? గండిపేటలో గ్రావిటీతో వస్తున్నది. అక్కడి నుంచి చిన్న ఒక్క లిఫ్ట్ పెట్టుకున్న మహబూబ్నగర్లో పడుతుంది. మీరంతా రంది పడకుండ్రి, అల్టిమేట్గా మనం తీసుకుందాం, కొండపోచమ్మ నుంచి మీకు అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి పదే నేను చెప్తా ఉన్నా. ఇలా రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మొత్తం పాలమూరు జిల్లాకు ఒక అద్భుతమైన వరప్రదాయిని మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ 2-3 నెలల్లో నింపబోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే వట్టెం, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ ఈ రిజర్వాయర్లన్నీ నింపబోతా ఉన్నాం అధ్యక్ష. రాబోయే షార్ట్ పీరియడ్లో పనులు దగ్గరకు వచ్చినాయి. పాలమూరు తిరుపతిల పథకం కూడా కంప్లీట్ అయింది. బట్టి గారు చెప్పినట్టు రిహాబిలిటేషన్ కూడా అయిపోయింది. ఇంకెవరైనా ఒకరు మిగిలి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి చేస్తాం. ఇంకోటి చెప్పాను అధ్యక్ష, ఇప్పుడు చెప్పాను, నాకు రేపు గీయాలి చెప్పచ్చు, చెప్పినా కొద్ది జ్ఞాపకం వస్తుంది. ద బెస్ట్ రిహాబిలిటేషన్ కాలనీస్ ఇప్పటి వరకు భారతదేశంలో కట్టింది ఒకే ఒక తెలంగాణ ప్రభుత్వం అనే అంతర్జాతీయ సంస్థలు వచ్చి మనం పొగుడుతున్నాయి అధ్యక్ష. నా నియోజకవర్గం గజ్వేల్లోనే 22,000 23,000 ఇళ్ళు కట్టినాం అధ్యక్ష. ఆ కాలనీ చూస్తే మనకే ఉండబోతుంది అధ్యక్ష. 100 ఫీట్స్ రోడ్స్తోని, బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని అద్భుతమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీలు కట్టిన తెలంగాణ. దాని దేశ విదేశాల నిపుణులు, మన సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు వచ్చి షెబ్బాస్ తెలంగాణ నుంచి భుజం తట్టిపోతూ ఉన్నారు. వీళ్ళేమో మమ్మల్ని నిందిస్తూ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళ పుణ్యం వాళ్ళకి. ఈ రకంగా ఇది ఇట్లా మొదలుపెట్టిండ్రు. ఇదే చేయలేదు అధ్యక్ష. మేము వీళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు పీరియడ్లో కూడా గెలుకుడు ఆడ పెట్టుడు అధ్యక్ష. ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, దశాబ్దాలు గడిస్తాయి. మేము వచ్చిన తర్వాత సత్వర చర్యలు తీసుకొని మూలగా పడ్డటువంటి మిడ్మానేర్ కంప్లీట్ చేసినాం, ఎల్లంపల్లి కంప్లీట్ చేసినాం, ఇక్కడ కల్వగుర్తి కంప్లీట్ చేసినాం, నెట్టెంపాడు కంప్లీట్ చేసినాం, భీమా కంప్లీట్ చేసినాం, దేవాదుల లిఫ్ట్ కంప్లీట్ చేసినాం. ఎన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష? పాకాల చెరువు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట నాతో పోరాటం చేసినంత పోరాటం చేసి, సార్ మీరు నాకు ఎట్లనే చేసి చేయాలని చెప్తే దేవాదులకు పాకాలకు కూడా లింక్ చేసిన అధ్యక్ష. ఇప్పుడు లిఫ్ట్ బ్రహ్మాండంగా పోస్తూ ఉంది. ఒక పంట పండితే ఎక్కువ అన్నట్టు ఉంటుండే, 2 పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి. ఇదంతా బీఆర్ఎస్ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏ జిల్లాకు ఆ జిల్లాల, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో చేస్తే వచ్చిన కృషి. ఇలా పాకాల ఆయకట్టుకు డోకా లేదు అధ్యక్ష. పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల పాకాల ఆయకట్టుకు 2 పంటలు దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతులు పండించే పరిస్థితి. ఇది మేము చేసినాం. ఇది మీ తప్పు. మాట్లాడితే కమిషన్ అంటారు అధ్యక్ష. ఏం చేయను పెద్ద మనిషి, ఏమైనా చేస్తే కమిషన్. ఇదా అధ్యక్ష? ఈ రకమైన దిక్కుమాలిన ఆరోపణలతోని ఇవన్నీ కూడా ఇంకో సజల దృశ్యం అధ్యక్ష. చాలామందికి ఇది అర్థం కాదు. ఇది ఇంత చెప్పినా అర్థం కాదు. సరే, వాళ్ళ కర్మ మేమేం చేసేదేం లేదు. కాకతీయ రాజులు ఇచ్చిన వరప్రదాయం ఉన్నటువంటి చెరువులే మన పర్కులేషన్ ట్యాంక్స్ నీళ్ళు వారిచ్చేటే కావు. భూగర్భానికి కూడా జలాలు సప్లై చేసే పర్కులేషన్ ట్యాంక్స్. ఇది అందరికి అర్థం కాదు. మేమేం చేస్తున్నాం అధ్యక్ష? ఏ ప్రాజెక్ట్ అయినా సరే కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, ఇంకోటి కానీ నేను మా మినిస్టర్లకు ఫోన్ చేసి అడతా అధ్యక్ష. వర్షాలు పడుతుంటే చెరువులు నింపినరా, ఫస్ట్ చెరువులు నింపండి, తర్వాత చూస్తున్నామని చెప్తాం అధ్యక్ష. పార్కం ద్వారా పారుతుంది, పర్కులేషన్ ద్వారా బోర్ల ద్వారా పారుతుంది అధ్యక్ష. తెలంగాణ లైఫే అది. ఇట్స్ ఏ మల్టీ స్ట్రాంగ్ స్ట్రాటజీ అధ్యక్ష. డైరెక్ట్ ఆయకట్టు ఉంటే అట్లా పారుతుంది.
లేని కాడ బోర్లతో పండుతాయి పంటలు, అద్భుతమైన పంటలు పండుతాయి. కాబట్టి వాటి పర్కోలేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, ఇక ప్రాజెక్టులు వదిలిపెట్టి ఇప్పుడు చెక్ డ్యామ్ల మీద పడ్డారు. చెక్ డ్యామ్ల అధ్యక్ష, ఎన్ని చెక్ డ్యామ్ల అధ్యక్ష? మా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర అధ్యక్ష, నేను స్వయంగా చూశాను. సోషల్ మీడియాలో వస్తే నాకు చూపెట్టాను మిత్రులు. పెద్దవాగానే ఉంటుంది ఆయన కాన్స్టిట్యూన్సీ, ఆయన ఉన్నాడా? పెద్దవాగానే ఉంటుంది. ఆయన కాన్స్టిట్యూన్సీ మీద ఎన్ని కట్టినండి మీరు? 30 చెక్ డ్యాములు కట్టిన అధ్యక్ష, 30. ఇలా చాలా వలవల ఆడిపోయేట కరువు ప్రాంతం అధ్యక్ష దేవరకద్ర. మేము పోతే ఒకసారి నేను నిరంజన్ రెడ్డి గారు మా పార్టీ పిల్లోడు చనిపోతే మేము పోయినాం. ఆ అడ్డాకాల నుంచి పోతుంటే ఆ చెరువులో మొత్తం కంపనే ఎండిపోయి ఎండిపోయి మంచినీళ్ళకు ఊసబడ్డ పరిస్థితి అధ్యక్ష. అటువంటి చోట్ల ఒక్కొక్క నియోజకవర్గంలో 30, 20 ఎన్ని అధ్యక్ష? నేను ఒక మాట చెప్తా. మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష, పెద్దవాగు, చిన్నవాగు, మన్నెవాగు, వేలుగొమ్ముల వాగు, మున్ననూరు వాగు, కాకరకాని వాగు, నక్కవాగు, దయ్యాల వాగు, దుందుబి వాగు, ఇట్లా చాలా ఉన్నాయి, వందల కొద్ది ఉన్నాయి అధ్యక్ష, చదవానండి. అట్లనే రంగారెడ్డి జిల్లాలో కాగ్నావాగు, పెద్దవాగు, చిన్నవాగు, మూసీ నది, ఈసావాగు, శామిరిపేట వాగు. ఆదిలాబాద్లో అధ్యక్ష పెద్దవాగు, కడెంవాగు, స్వర్ణ నది, మేడిపల్లి వాగు, దొనెగాం వాగు, చిన్నసుద్ద వాగు, వాంకిడి వాగు, సిర్పూర్ వాగు, టేకుమట్ల వాగు అధ్యక్ష. అట్లనే పాత కరీంనగర్లో అధ్యక్ష పెద్దవాగు, కోరుట్ల వాగు, మోతెవాగు, మోయతుమ్మిద వాగు, ఎల్లమ్మ వాగు, మానేరు వాగు, ఇరుకుల్ల వాగు, మూలవాగు, హుస్సేన్మియా వాగు. మనోహర్ రెడ్డి గారు మా పెద్దపల్లి ఎమ్మెల్యే వచ్చి ఒక్క 3 ఇస్తే సరిపోతుంది సార్. ఇక హుస్సేన్మియా వాగు 3 మంచిగా తెస్తారు. ఇక అంత తపన పడతారు అధ్యక్ష, లేకపోతే బట్టికి కావు. ఇవన్నీ వెతికి ఆ ఎమ్మెల్యేలంతా సర్వే చేసి వాళ్ళ మంచిగుంటుంది కాబట్టి వాళ్ళ రైతులు బతుకుతున్నారు కాబట్టి వస్తారు. ఖమ్మంలో పాములేరు వాగు, ముర్రేడు, రాళ్లవాగు, బుగ్గవాగు, మున్నేరు, కోడిపుంజుల వాగు, పాలేరు వాగు, ఆకేర వాగు, వైరా నది. మెదక్కు పోతే అధ్యక్ష దబ్బవాగు, నల్లవాగు, మంజీరా నది, పెద్దవాగు, నక్కవాగు, దొమ్మాట వాగు, కొడలేరు వాగు, హల్దీ వాగు. వరంగల్ పోతే అధ్యక్ష పెద్దవాగు, సాకలివాగు, ఆకేరు, మున్నేరు, పాలేరు, యశ్వంతపూర్ వాగు, బయ్యన్న వాగు, నేరెల వాగు. అధ్యక్ష నల్లగొండకు పోతే కానగల్ వాగు, హాలియా నది, తుంగపాడు బంధం, దిండి నది, మునుగోడు వాగు, ఇప్పర్తి వాగు, ఆలేరు వాగు, బిక్కేరు వాగు, మూసి నది. నిజామాబాద్ పోతే అధ్యక్ష తమర్ జిల్లా పులాంగు వాగు, కప్పల వాగు, పెదవాగు, పసుపు వాగు, మంజీరా నది, కౌలాస్ వాగు, కళ్యాణి వాగు. ఈ విధంగా చాలా ఉన్నాయి అధ్యక్ష. నేను మచ్చుకు చెప్పిన 4,000 కోట్ల రూపాయల ఖర్చుతోని అద్భుతంగా ఎక్కడికక్కడ నదుల మీద మేము చెక్ డ్యాములు కట్టినాం. ఎక్కడనో కాడదామని పొంగి అతి వర్షాలు పడి కోసుకపోతే ఇస్తాం అధ్యక్ష, పొలాల మళ్ళీ కాపాడుతాం రైతులను. మీరు అవే కాపాడేది, మేము కాపాడుతాం, 100% కాపాడుతాం అధ్యక్ష. కేంద్రం ఏ కాని ఇయ్యకున్నా హైదరాబాద్ మునిగింది, బాధపడ్డది, నష్టం వచ్చిందంటే బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తామని మాట్లాడిన వాళ్ళు, బండి లేదు నా గుండు లేదు, ఎవడెక్కడ పోయిండో పత్తలేడు. ఏ కాన కొత్తలు రాలే, ఏ కాన కొత్తలు చివరికి మేమే చేసినాం అధ్యక్ష. మొన్న ప్రకృతి వైపరీత్యం వస్తే ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం అధ్యక్ష. ఏ గవర్నమెంట్ ఇలా ఎకరానికి 10,000 రూపాయలు రాలవన కొడితే మన హెల్త్ స్టామ్ వచ్చి కొంత మొక్కజొన్న అంత దెబ్బతిని ఆ దయాకర్ రావు గారు వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, చొప్పదండిలో, మదిరలో అవన్నీ జరిగితే ఈ వీరి కాన్స్టిట్యున్సీ బోనకల్లో జరిగితే నేను స్వయంగా పోయి 10,000 రూపీస్ పర్ ఎకర్ ఇస్తామని ఇచ్చేసినాం అధ్యక్ష. ఇక్కడ పెండింగ్ ఉంటే గౌరవ శాసనసభ దృష్టి చేస్తే అవి కూడా ఇచ్చేస్తాం. ఇదే విధంగా మీకు దృశ్యాలు కనపడుతున్నాయి అధ్యక్ష. ఇలా తెలంగాణలో మండు టెండల్లో మే నెలలో చెరువులన్నీ నిండా కనపడుతున్నాయి. మండు టెండల్లో మే నెలలో, ఏప్రిల్ నెలలో ఈ నదుల మీద ఇప్పుడు నేను చెప్పిన నదుల మీద కట్టిన చెక్ డ్యాములు అలుగులు వారుతున్నాయి అధ్యక్ష. మెదక్ జిల్లాలో తూప్రాన్ మండలంలో యావాపురం ఒక గ్రామం ఉంటుంది, అక్కడ ఒక రెడ్డి గారు ఉంటాడు అధ్యక్ష. ఆయన పొలాలు ఉంటే వాళ్ళ ఊరందరి అక్కడ. ఇవాళ నీలిగిట్టేస్తే నేను మొత్తం యాటలు కోసి మీకు దావత్ పెడతారని ఊళ్ళో చెప్పి మేము ఎప్పుడైతే తమరు ఇడిపించిన అధ్యక్ష, తమరు ఆ నిజాం సార్ నీళ్ళు కావాలని చెప్పి తమరు స్వయంగా వచ్చిండ్రు, నేను కూడా తమరితో పాటు వచ్చిన రోజు మన అందరం పోయి నీళ్ళు ఇడిచినాం. ఆ యావాపూర్ నుంచే పోతుంది అధ్యక్ష నిజాం సాగర్కు, హల్దీవాగ్. ఆ రోజు ఆయన 8-10 యాటలు తెచ్చి కోసి ఊరందరికి భోజనాలు పెట్టిన అధ్యక్ష రెడ్డి గారు. అంత సంతోషాన్ని ప్రజలు కింద చూసుకుంటా ఉన్నారు.